ఫ్రెండ్స్ మనకి క్రూజ్ మోడ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు మనం ఎకో మోడ్ చూసాం, పవర్ మోడ్ చూసాం. ఒకసారి క్రూజ్ మోడ్ ఆన్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఎల్లో బటన్ కనిపిస్తుంది కదా, ఇది ఒక 2 seconds పట్టుకొని ఉంచితే క్రూజ్ మోడ్ ఆన్ అయిపోయింది. లైక్ నేను ఏదైతే చేయలేసా యాక్సిలేటర్ మీద, మీరు మాత్రం బ్రేక్ మీద చేసి పట్టుకోండి. అంటే మాత్రం 2 చేతులు మాత్రం వదలమాకండి, అది డేంజర్. అసలు మనకి పవర్ బటన్ ఆన్ అయిపోయింది అండ్ మనకి ఆన్ అయినట్టు కూడా సౌండ్ కూడా తెలియట్లా. అండ్ దీన్ని ఆఫ్ చేయాలంటే కీ తిప్ప అవసరంలా, జస్ట్ మళ్ళీ బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ స్టార్ట్ ఉంది కదా, అది జస్ట్ ఒక క్లిక్ ఇస్తే చాలు, ఆఫ్ అయిపోయింది. హలో నమస్తే, నేను మీ కళ్యాణ్. ఆంధ్రాలో ఉన్నారు. ఎవరన్నా కొత్త బండి పర్చేస్ చేయాలని చూస్తున్నారా? ఆగండి. ఈ ఇయర్ అయిపోయింది 2022, 2023 కూడా వస్తుంది. ఏంటంటే చూస్తారు కదా, మనకి పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, ఉండే కదా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఏంటంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాటర్తో నడిచే బైక్లు కానీ కార్లు కానీ అంటే బాగుంది అనిపిస్తుంది. మన వాళ్ళు దాన్ని వదలరు, లీటర్ 200 పెట్టినా పెడతారు. సో అలా కాదు, ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. పెట్రోల్ డీజిల్ కాదు, మొత్తం ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇప్పుడు అంతా ఫ్యూచర్ అంతా అదే. సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం పెట్రోల్ డీజిల్ కన్నా కొంచెం ఒకసారి ఎలక్ట్రిక్ వెహికల్ మీద కన్నేయండి. మనం ఇప్పుడైతే వచ్చేసాం బౌన్స్ షోరూమ్కి. ఇప్పటిదాకా మనకు తెలిసింది బౌన్స్ ఏంటంటే బైక్స్ మనకి రెంటెడ్ బైక్సే. ఏ స్టేట్కి వెళ్ళినా మనకి రెంటెడ్ బైక్స్ దొరుకుతాయి బౌన్స్. కానీ వాళ్ళు ఏంటంటే ఒక ఓన్ వెహికల్ లాంచ్ చేశారు, ఎలక్ట్రిక్ వెహికల్. ఇప్పుడు దాని గురించి నేను ఆల్రెడీ ఎక్స్పోలో చూశాను, నాకు బాగా నచ్చింది. చాలామంది రివ్యూ అడుగుతున్నారు, ఫుల్ రివ్యూ, షోరూమ్ ఎక్కడ, ప్రైస్ ఎంత, మైలేజ్ ఎంత ఇస్తుంది, అదంతా డీటెయిల్స్ మీకోసం ఈ వ్లాగ్ చేస్తున్నా. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు అండ్ పూర్తిగా చూడండి అండ్ లైక్ చేయండి. ఏంటంటే మీకు ఫస్ట్ అడ్రస్ చెప్తా, ఈ షోరూమ్ ఎక్కడుంది అండ్ ఆల్సో వెహికల్ లోపలికి వెళ్ళిపోయి వెహికల్స్ కలర్స్ ఏమి అవైలబుల్గా ఉన్నాయి, వాటి ఫీచర్స్ గురించి అండ్ ఆల్సో ప్రైస్ గురించి, మైలేజ్ గురించి మొత్తం తెలుసుకుందాం. లెట్స్ గో. ముందైతే మీ అడ్రస్ చూడండి. మనకి కరెక్ట్ అడ్రస్ వచ్చి అది కనిపిస్తుంది కదా, రామర్పాడు రింగ్. అది ఇది వచ్చి మనకి ఆయుష్ హాస్పిటల్ సర్వీస్ రోడ్. మనకి ఇక్కడ బిగ్ వింగ్, హోండా బిగ్ వింగ్ షోరూమ్ కూడా ఉంది. ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి కనిపిస్తుంది కదా ఇన్ఫినిటీ, బౌన్స్ ఇన్ఫినిటీ షోరూమ్. సో లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు అడ్రస్ క్లియర్గా చెప్పా. ఇప్పుడైతే మనం షోరూమ్ లోపలికి వచ్చేసాం. ఒకసారి ఇక్కడ వెహికల్స్ చాలా ఉన్నాయి అండ్ ఆల్సో కలర్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి చూపిస్తా. ముందైతే మీకు అవుట్లుక్ అండ్ ఆల్సో ఇక్కడ అంబియన్స్ అండ్ ఆల్సో ఇక్కడ దొరికే బైక్స్ మొత్తం చూపిస్తా, చూసేయండి. చూసారు కదా, లైక్ అంబియన్స్ అండ్ ఇక్కడ దొరికే మనకి బైక్స్ అండ్ ఆల్సో మొత్తం మనకి ఇక్కడ 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు మొత్తం చూపించా. ఇప్పుడైతే మనకి బ్రదర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు యాక్చువల్గా మీకు బౌన్స్ అనేటప్పటికి మైక్జర్గా గుర్తొచ్చేది రెంటెడ్ వెహికల్స్. కానీ ఇప్పుడు వాళ్ళే మీకోసం ఓన్గా వెహికల్ లాంచ్ చేశారు, అది కూడా రిమూవబుల్ బ్యాటరీతో. దాని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను, రండి కమాన్. ముఖ్యంగా ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ముఖ్యంగా మన ఫేవరెట్ కలర్ రెడ్, సిల్వర్, వైట్, బ్లాక్ అండ్ గ్రే కలర్, 5 కలర్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. మన బ్యాటరీ వచ్చేవాడికి రిమూవబుల్ బ్యాటరీ. మనం ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది చూద్దాం, రండి కమాన్. డిక్కీలో ఎలా ఉంటుంది, స్పేస్ ఖాళీగా ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్లో మనం బ్యాటరీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇది బ్యాటరీ కనెక్షన్ ఇచ్చే చెకోరీ కేబుల్ అంటాం దీన్ని మనం. ఓకే. సింగిల్ హ్యాండ్తో క్యారీ చేసుకోవచ్చు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. 10 to 12 kgs బ్యాటరీ వెయిట్ ఉంటుంది. దీని కేబుల్ని జస్ట్ ఇలా కనెక్షన్ ఇస్తే చాలు, ఇట్స్ వర్కింగ్. స్టార్ట్ రెడీ. సీట్ వేసేసుకొని కీ ఆన్ చేసుకొని మనం డ్రైవ్ చేసేసుకోవచ్చు. సో ఈ బ్యాటరీ కనెక్షన్ ఇచ్చాం, మనం రన్నింగ్ చూస్తున్నాం. దీనికి వచ్చేప్పుడు మెయిన్గా డ్రైవింగ్ కావాల్సిన మొత్తం దీనికి ఫీచర్స్ 5 మోడ్స్ ఉంటాయి. దీనికి 5 మోడ్స్ ఏవేంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు మోడ్ వచ్చేటప్పటికి పవర్ మోడ్, డిస్ప్లేలో కూడా కనబడుతూ ఉంటుంది ఇక్కడ. తర్వాత ఎకో మోడ్,
డిస్ప్లేలో కనబడుతూ ఉంటుంది. తర్వాత మీకు కనబడకున్నది డ్రాగ్ మోడ్, రివర్స్ అండ్ క్రూజ్ మోడ్, మొత్తం 5 మోడ్స్ ఉంటాయి. పవర్ మోడ్ వచ్చేప్పటికి మీకు మోర్ దాన్ పికప్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ వస్తుంది. స్పీడ్ వచ్చేప్పటికి మీకు 65 to 70 మధ్యలో ఉంటుంది. అదే కనుక ఎకో మోడ్ తీసుకుంటే మీకు 40 km స్పీడ్ ఉంటుంది. డ్రాగ్ మోడ్ అని ఉంటుంది. డ్రాగ్ మోడ్ అంటే టైర్ పంచర్ పడినప్పుడు లైక్ పెద్దవాళ్ళు కానీ లేడీస్ కానీ ఎవరైనా బండి నెట్టుకెళ్ళాలంటే చాలా అవస్థపడుతూ ఉంటారు. సో ఆ టైంలో మీకు డ్రాగ్ మోడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అది ఎలాగంటే ఫర్ అవర్కి 3 km స్పీడ్ తోటి నడుస్తూ ఉంటుంది. లైక్ చిన్నపిల్లల్ని మనం నడిపించినట్టుగా వెహికల్ నడుస్తూ ఉంటుంది. సో బ్యాటరీ రేంజ్ 0 అయిపోయినప్పుడు కూడా ఒక మినిమం 2-3 km పంచర్ పడినప్పుడు బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత కూడా నడుస్తూ ఉంటుంది వెహికల్ డ్రాగ్ మోడ్ అనేది. తర్వాత రివర్స్ మోడ్ అనేది మీకు తెలుసు, మన పార్కింగ్లో పెట్టినప్పుడు మన పక్కన ఇరికిచ్చి బళ్ళు పెట్టేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో లేడీస్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకొని చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది రివర్స్ మోడ్ అనేది. ఇంకపోతే మోర్ దాన్ మనకి హైలైట్ ఫీచర్ ఏంటంటే క్రూజ్ మోడ్. ఇది యాక్చువల్గా స్పోర్ట్స్ బైకుల్లో, హెవీ వెహికల్స్లో ఉంటుంది. మనం ఈ వెహికల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇది దేనికంటే మనకి క్రూజ్ మోడ్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే క్రూజ్ మోడ్ ఎక్కువ యూస్ చేయడం మూలంగా మీకు ఏమవుతుందంటే పవర్ సప్లై అనేది రీజనరేట్ అవుతుంది క్రూజ్ మోడ్ ఎక్కువ వాడడం మూలంగా. సో మోర్ దాన్ ఎక్కువ మైలేజ్ కూడా వస్తుంది. ఇది మీటర్ వచ్చేప్పటికి మీకు క్లియర్గా చూడొచ్చు. ఈ రెండు వచ్చేప్పటికి బ్యాటరీ పోల్స్ ఇటు పక్క రెండు ఈక్వల్గా ఉంటుంది. ఇది వచ్చేప్పటికి మనకి స్పీడ్ తెలుస్తుంది. ఒకసారి స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను మీకు నేను. ఇది స్టార్ట్ చేయడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. మన రెండు బ్రేకుల్లో ఏ బ్రేక్ అయినా పట్టుకుంటాం. మన యాక్టివా స్కూటర్స్ ఎలా సెల్ఫ్ కొడతాం అలాగే బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ టచ్ చేసి వదిలితే చాలు స్టార్ట్ అయిపోతుంది. వెహికల్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. మీకు సౌండ్ కూడా ఏం తెలియదు. స్టార్ట్ అయినట్టు కూడా మీకు ఏ ఫీలింగ్ ఉండదు. చాలా బాగుంటుంది. ఇలా కనబడుతుంది. రెడ్ లైట్ వెలుగుతుంది. రెడ్ లైట్ వెలిగిందంటే వెహికల్ ఆన్లో ఉన్నట్లు లెక్క. మనం ఇప్పుడు జస్ట్ పవర్ మోడ్ చూద్దాం ఎంత టాప్ స్పీడ్ ఎగుస్తుంది అనేది. 68 మ్యాక్సిమం చూపించి 65 దగ్గర లాక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడబోతుంది ఎకో మోడ్. దీంట్లో స్పీడ్ వచ్చేప్పటికి చూసారా 39 to 40 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ మీరు చూడబడుతుంది డ్రాగ్ మోడ్ ఎలా యూజ్ చేయాలి అనేది. వెహికల్ స్టార్ట్లో ఉండాలి. సో ఇక్కడ ఆప్షన్ అనేది డ్రాగ్లో పెట్టుకోవాలి. ఇక్కడ కూడా డ్రాగ్లో పెట్టుకోవాలి. జస్ట్ 2 బ్రేక్స్లో ఏ బ్రేక్ అయినా జస్ట్ 1 టైం టచ్ చేస్తే చాలు డ్రాగ్ మోడ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. మీకు డిస్ప్లేలో ఇక్కడ డ్రాగ్ మోడ్ అని చూపిస్తుంది సార్. డ్రాగ్ అనేది చాలా స్లో మోడ్లో నడుస్తూ ఉంటుంది. స్లో మోషన్లో వెహికల్ బ్యాక్ వీల్ తిరుగుతూ ఉంటుంది. టైర్ పంచర్ పడినప్పుడు చాలా ఈజీగా నెట్టేస్తూ ఉంటుంది వెహికల్ని. సో మీకు యూజ్ఫుల్ చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు నెక్స్ట్ చూడబోతుంది రివర్స్ మోడ్ ఎలాగనేది. ఇప్పుడు మనం ఇందాక డ్రాగ్ మోడ్ చెక్ చేసాం కదా, డ్రాగ్ మోడ్ ఆఫ్లో పెట్టేద్దాం. సో వెహికల్ మళ్ళీ కంట్రోల్కి వచ్చేసింది. ఇది రివర్స్ మోడ్ ఉంది. ఇదే ఆప్షన్లో ఇక్కడ బటన్ ఒకటి ఉంటుంది, రివర్స్ మోడ్ బటన్ రాసి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మీకు క్లియర్గా. దీన్ని కొంచెం కన్నా మనం ప్రెస్ చేసి పట్టుకున్నామంటే 2 seconds ఇక్కడ మీకు మీటర్లో రివర్స్ మోడ్ అని కనబడుతుంది. సో ఈ టైంలో మీరు యాక్సిలేటర్ కనుక లైట్గా యాక్సిలేటర్ ఇచ్చినట్టయితే, మామూలు యాక్సిలేటర్ ఎలా ఇస్తారో రెగ్యులర్గా అలా ఇచ్చినట్టే వాక్ చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది కాబట్టి మీకు హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది బ్యాక్ రావడానికి. ఫైనల్గా మీరు చూడబోతుంది క్రూజ్ మోడ్. ముందు దీన్ని మనం రివర్స్ మోడ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఆఫ్ చేసుకుని రివర్స్ మోడ్ మామూలు. ఇప్పుడు వెహికల్ ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉంది. సో ఈ టైంలో నేను కొంచెం థ్రోటల్ ఇచ్చాను ఎకో మోడ్లో పెట్టుకొని. సుమారుగా యావరేజ్గా నేను స్పీడ్ ఇప్పుడు 39 దగ్గర ఉన్నాను. ఈ టైంలో ఇదే టైప్లో హ్యాండిల్ పట్టుకోవాలంటే మనకి చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. హ్యాండిల్ హైవే మీద తోలేటప్పుడు ఇంకా చిరాగ్గా ఉంటుంది. సో ఈ టైంలో మీకు యూజ్ అవుతుందంటే క్రూజ్ మోడ్. దీనికి ఆప్షన్ ఎలాగంటే ఇక్కడ బటన్ ఉంది కదా, ఇందాక రివర్స్ మోడ్కి చూసారు కదా మీరు, సేమ్ బటన్ మళ్ళీ ఒక 3 seconds జస్ట్ నొక్కు పట్టుకుంటే చాలు మీటర్లో మీకు క్రూజ్ అని చూపించేస్తుంది. ఇక్కడ క్రూజ్ అని చూపించినప్పుడు మీరు యాక్సిలేటర్ లిమిట్ చేసేయడమే. సో ఒకే స్పీడ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది మీకు. నేను ఇప్పుడు చూడండి, మీరు యాక్సిలేటర్ కూడా ఇవ్వట్లేదు, అదే స్పీడ్ మెయింటైన్ అవుతుంది. ఈ మోడ్లో మీరు ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మైలేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దాకా మీరు మోడ్స్ ఎలా వాడాలి ఏంటనేది చూసారు కదా. ఇప్పుడు అయితే కనుక ఇది ఛార్జ్ పెట్టడానికి ఎంత టైం పడుతుంది అని అడిగితే 4 hours పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. 4 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది. 2 units కనెక్ట్ అవుతుంది. అప్పుడు ప్రైస్ గురించి అంటే మీరు ఏరియాని బట్టి అపార్ట్మెంట్సా లేకపోతే ఇండివిజువల్ హౌస్ ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. సో మీ ఏరియాలో మీకు యూనిట్ ఎంత పడుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే మన బండికి 4 hours ఫుల్ ఛార్జ్ అవ్వడానికి కేవలం కరెంట్ ఖర్చు అయితే 2 units మాత్రమే. ఇప్పుడు మీకు ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత మీరు ఎకో మోడ్ మెయింటైన్ చేసుకుంటే మనం కంపెనీ వచ్చేటప్పటికి డిస్ప్లేలో కానీ మాన్యువల్ కానీ చెప్పేది 80-85 చెప్తుంది. కానీ రేంజ్ అనేది డిస్ప్లేలో 70 చూపిస్తుంది. మోర్ దాన్ మీకు కంపెనీ వచ్చేప్పటికి 80-85 ఇస్తుంది. కానీ కస్టమర్స్ మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చింది దగ్గర 90-100 కూడా చెప్తున్నారు. సో అది ఒక ఎకో మోడ్ అది. ఇంకా పవర్ మోడ్కి వచ్చేటప్పటికి మీకు స్పీడ్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి మైలేజ్ కొంచెం తక్కువ ఉంటుంది. 50-55 ఉంటుంది కంపెనీ ఇచ్చింది. సో నేను మోర్ దాన్ మైలేజ్ ఎక్కువ కావాలి కాబట్టి పవర్ మోడ్ కన్నా మీరు ఎకో మోడ్ ఎక్కువ యూజ్ చేసుకుంటే మీకు మోర్ దాన్ ఎక్కువ మైలేజ్ వస్తుంది. సో మీకు డ్రైవింగ్ అనేది చాలా కంఫర్ట్ ఉంటుంది. మీకు ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 98,389 రూపాయలు.
కలర్ని బట్టి రేట్ వేరియేషన్ ఏముండదు. ఎనీ కలర్ మన దగ్గర ఉన్న 5 కలర్స్లో ఏ కలర్ అయినా అదే ప్రైస్ ఉంటుంది. మీకు వెహికల్ కావాలి అంటే కనుక ఆన్ ది స్పాట్ 5 కలర్స్లో కనుక మీరు ఏ కలర్ కావాలో చెప్తే నా దగ్గర స్టాక్ అవైలబిలిటీని స్పాట్లో డెలివరీ ఇచ్చగలుగుతాను నేను. ఫ్రెండ్స్ విన్నారు కదా, బ్రదర్ అయితే క్లియర్గా నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనైతే ఇన్ని ఫీచర్స్ ఉంటే నేను అనుకోవాలా, చాలా బాగున్నాయి ఫీచర్స్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే డ్యూయల్ డిస్క్ వస్తుంది, ఇది డ్యూయల్ డిస్క్. అండ్ ఇంకోటి ఏంటంటే రిమూవబుల్ బ్యాటరీ, ఏంటంటే బ్యాటరీ కూడా అంత వెయిట్ ఏం లేదు, సింగిల్ హ్యాండ్తో క్యారీ చేయొచ్చు. అండ్ ఇటు వచ్చి మీకు ఇందులోనే మనకి సెల్ ఫోన్ ఛార్జింగ్కి యూఎస్బీ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి యూఎస్బీ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ మనకి స్పేస్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే లైక్ మోడ్స్, పవర్ మోడ్, ఎకో మోడ్, డ్రాగ్ మోడ్ అండ్ ఆల్సో రివర్స్ మోడ్. ఇంకోటి ఏంటి క్రూజ్ మోడ్. ఇవన్నీ నార్మల్గా మనం ఏంటంటే బండి స్టార్ట్ చేసేటప్పుడు బాగా విపరీతమైన సౌండ్ వస్తుంది. అసలు ఇది చూసారా, జస్ట్ ఓన్లీ ఏదైనా బ్రేక్ పట్టుకొని జస్ట్ ఒకసారి టచ్ చేసి చాలంట ఆన్ అయిపోయింది. అంటే ఆన్ అయినట్టు కూడా తెలియదు, మన స్క్రీన్లో డిస్ప్లేలో చూసుకోవాలి ఆన్ అయిందని, అసలు సౌండ్ కూడా లేదు. ఇంకోటి వచ్చి డ్రాగ్ మోడ్. డ్రాగ్ మోడ్ బాగా ఉపయోగపడుద్ది. లైక్ సపోజ్ టైర్ పంచర్ అయిపోయింది, ఎక్కడన్నా వెళ్ళాలి మనం, వెహికల్ కూడా మనకి అంత వెయిట్ ఏం లేదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. సో ఏంటంటే ఇంకా లేడీస్ కానీ వాళ్ళకి మాత్రం ఇబ్బంది పడుకోకుండా డ్రాగ్ మోడ్ ఒకటి ఉంది. ఏంటంటే ఒక మినిమం స్పీడ్లో ఆ వెహికల్ని డ్రాగ్ చేస్తుంది, అదొకటి బాగుంది. అండ్ రివర్స్ మోడ్ కూడా చాలా బాగుంది. అండ్ కాల్తో వెనక్కి తోసుకోకుండా అది ఆటోమేటిక్గా దానికంటే వెనక్కి వెళ్ళిపోద్ది, అదొకటి బాగుంది ఫీచర్. సో ఇది ఇప్పుడైతే ఫీచర్స్ అన్నీ తెలిసినాయి కదా, చాలా బాగున్నాయి. బెటర్ ఎవరైనా బండి కొనాలనుకుంటే మాత్రం ఒకసారి పెట్రోల్ డీజిల్ వెహికల్సే వాటి మీద కాకుండా ఒకసారి దీని మీద కూడా ఒక లుక్ వేయండి. ఇప్పుడైతే మనం ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఆల్సో కంఫర్ట్ కానీ, హ్యాండ్లింగ్ కానీ, బ్రేకింగ్ సిస్టమ్ కానీ, అండ్ ఆల్సో మోడ్స్ కూడా చూద్దాం. లెట్స్ గో. ఇంకోటి ఏంటంటే మనకి టైర్స్ మెయిన్ ఇంపార్టెంట్ గ్రిప్కి. ఏంటంటే ఫ్రంట్ టైర్ వచ్చి మనకి లెంత్ లైక్ సైజు లైక్ 90/90 12 ఇంచ్ అలా వీల్స్ ఇది. అండ్ మనకి బ్యాక్ గ్రిప్ కోసం అండ్ సేఫ్టీ కోసం టైర్ దీని సైజ్ వచ్చి మనకి 120/70 12 ఇంచ్ అలా వీల్స్. సో ఇది మంచి విషయం ఇది. అండ్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా మనకి స్పీడ్ కానీ, ఆల్సో స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కానీ, లైక్ సడన్ బ్రేక్ వేసినప్పుడు కానీ స్కిడ్ అవ్వకుండా ఉంటుంది బండి. అండ్ ఆల్సో విత్ డ్యూయల్ డిస్క్ కదా, అదొకటి మంచి విషయం, చాలా బాగుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చల్లగా. ఒకసారి సరదాగా ఎలక్ట్రిక్ వెహికల్ మీద టెస్ట్ చేద్దాం. మనం యాక్టివా కానీ ఇవి ఎలా స్టార్ట్ చేస్తాం అంతే, జస్ట్ ఒక బ్రేక్ పట్టుకొని ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ ఉంది కదా, ఆ జస్ట్ ఒకసారి క్లిక్ ఇస్తే చాలు. అంటే రేస్ కూడా అవసరం, క్లిక్ అయితే చాలు మనకి పవర్ బటన్ ఆన్ అయిపోయింది. అండ్ మనకి ఆన్ అయినట్టు కూడా సౌండ్ కూడా తెలియట్లా. అండ్ దీన్ని ఆఫ్ చేయాలంటే కీ తిప్ప అవసరంలా, జస్ట్ మళ్ళీ బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ స్టార్ట్ ఉంది కదా, అది జస్ట్ ఒక క్లిక్ ఇస్తే చాలు, ఆఫ్ అయిపోయింది. చూసారా, అసలు చాలా బాగుంది. అండ్ స్టార్ట్ అయినట్టు తెలియట్లా, ఆఫ్ అయినట్టు కూడా తెలియట్లా, మనం అంత సౌండ్లెస్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ రీడింగ్లో చూసుకోవడమే. ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆన్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసేటప్పుడు లైక్ ఆఫ్ పొజిషన్లో స్టార్ట్ చేసేటప్పుడు మోడ్ చెక్ చేసుకోండి. పవర్ మోడ్లో ఉండి కనుక మీరు యాక్సిడెంట్ చేస్తే వెనకున్న పర్సన్ పడిపోతారు, అది జాగ్రత్తగా ఉండండి. ఎకో మోడ్లో పెట్టుకొని స్టార్ట్ చేయండి. సో ఇప్పుడైతే వెళ్దాం ఎకో మోడ్లో పెట్టుకొని, జస్ట్ రేస్ ఇవ్వడమే. ఓకే, అండ్ మనకి వెళ్తున్నప్పుడు కూడా అసలు వెళ్తున్నట్టు కూడా లేదు సౌండ్. అండ్ మనకి ఈజీగా 5 సెకండ్స్లో 40 స్పీడ్ ఎక్కిపోయింది స్పీడ్. అండ్ మనకి ఇప్పుడు బ్రేకింగ్ సిస్టమ్. అండ్ ఇంకోటి దీనికి వచ్చి డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. ఒకసారి నొక్కితే చాలు, జస్ట్ ఒక క్లిక్ అంతే. అండ్ ఎకో మోడ్లో వచ్చి మనకి 38 అంటే మ్యాక్సిమం అంతే స్పీడ్, 38 మించి వెళ్ళట్లేదు ఎకో మోడ్లో. అండ్ హార్న్ చూద్దాం ఒకసారి, లౌడ్నెస్ ఎలా ఉందో. ఓకే, అండ్ హార్న్ కూడా లౌడ్గా ఉంది, ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. అండ్ బ్రేకింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. బ్రేకింగ్ అనే మనకి పవర్ సప్లై ఆగిపోద్ది, ఇది ఒక మంచి విషయం ఇందులో. ఓకే, అండ్ మనకి ఏంటంటే మోటార్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి బ్రేక్ కూడా బండి కూడా కరెక్ట్గా ఆగిద్ది, ఇది ఒక మంచి విషయం ఇందులో. అండ్ ఇప్పుడు పవర్ మోడ్లో ఏంటంటే చూసారు కదా 40, 41, 42, ఓకే దగ్గర 50 టచ్ అవుతుంది ఇదైతే పవర్ మోడ్లో. ఇప్పుడు టర్నింగ్ వస్తుంది కదా, లెఫ్ట్ టర్నింగ్. ఒకసారి మనం లైక్ హ్యాండ్లింగ్ ఎలా ఉందో చూద్దాం. యా, హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది స్మూత్గా. ఎకో మోడ్లో ఏంటంటే 38కి మించి స్పీడ్ పెరగట్లా, ఇది ఒక మంచి విషయం. అండ్ పవర్ మోడ్లో అయితే ఈజీగా 55, 60 దాడుతుంది. ఈ క్రూజ్ మోడ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు మనం ఎకో మోడ్ చూసాం, పవర్ మోడ్ చూసాం, ఒకసారి క్రూజ్ మోడ్ ఆన్ చేస్తున్నా.
ఇక్కడ మనకి ఎల్లో బటన్ కనిపిస్తుంది కదా, ఇది ఒక 2 seconds పట్టుకొని ఉంచితే క్రూజ్ మోడ్ ఆన్ అయిపోయింది. లైక్ నేను ఏదైతే చేయలేసా యాక్సిలేటర్ మీద, మీరు మాత్రం బ్రేక్ మీద చేసి పట్టుకోండి. అంటే మాత్రం 2 చేతులు మాత్రం వదలమాకండి, అది డేంజర్ అసలు. మన క్రూజ్ మోడ్లో ఉన్నప్పుడు బ్రేక్ టచ్ చేసినా కానీ యాక్సిలేటర్ ఇచ్చినా కానీ ఆటోమేటిక్గా క్రూజ్ మోడ్ లేదా ఆఫ్ అయిపోద్ది. చూసారా, క్రూజ్ మోడ్లో ఉంది కదా అని మీరు చేతిలో లేసి బ్రేకుల మీద చెయ్యి వదిలేసి మాత్రం డ్రైవ్ చేయమాకండి, అది చాలా డేంజర్. సో ఏంటంటే నార్మల్గా ఎంత స్పీడ్ అయితే ఉంటామో అప్పుడు ఆన్ చేసుకుంటే మాత్రం ఆ స్పీడ్ మెయింటైన్ అయ్యిద్ది. ఇప్పుడు నేను చూసాను కదా, ఒకసారి యాక్సిలేటర్ టచ్ చేస్తా, క్రూజ్ మోడ్ ఆఫ్ అయిపోయింది. చాలా బాగుంది, ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. అండ్ క్రూజ్ మోడ్ ఎప్పుడంటే మీరు ఒక 30-35 రేంజ్లోకి వెళ్ళాక ఆన్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు 20 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు, ఒకసారి స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి, గ్రౌండ్ క్లియరెన్స్ చూద్దాం. యా, అండ్ షాక్ అబ్జార్బ్స్ కానీ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ చాలా బాగుంది. క్రూజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు క్రూజ్ మోడ్లో మీరు లైక్ సపోజ్ 20 స్పీడ్లో ఉన్నారు, క్రూజ్ మోడ్ ఆన్ చేశారు, అది 20 స్పీడే మెయింటైన్ చేస్తుంది. సపోజ్ మీరు 35లో ఉన్నారు, స్పీడ్ 35లో క్రూజ్ మోడ్ ఆన్ చేశారు, 35లోనే స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. అండ్ మీరు మెయింటైన్ చేసినప్పుడు బ్రేక్ కానీ యాక్సిలేటర్ కానీ పట్టుకోకూడదు, అదొకటి చాలా బాగుంది. చూసారు కదా, ఎకో మోడ్, పవర్ మోడ్ అండ్ క్రూజ్ మోడ్ చూసాం, అసలు అల్టిమేట్, అసలు చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్. అండ్ ఇప్పుడు మనం రివర్స్ మోడ్ ట్రై చేద్దాం. రివర్స్ మోడ్ ఏంటంటే లైక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ బటన్, ఇది రివర్స్ మోడ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది ఉంది కదా ఎల్లో బటన్, క్రూజ్ మోడ్కి ఇదే, రివర్స్ మోడ్కి ఇదే. క్రూజ్ మోడ్ ఏంటంటే ఈ రెడ్ బటన్ ఆఫ్లో ఉండాలి, లైక్ ఇటు ఉండాలి. రివర్స్ మోడ్లో ఏంటంటే ఈ బటన్ ఇలా ఉండి ఇది 2 seconds ఇలా పట్టుకొని ఉండాలి. ఇక్కడ మన డిస్ప్లే రివర్స్ మోడ్ అని కనిపిస్తుంది కదా, అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ వాళ్ళు మనకి ఫుట్ రెస్ట్లు చేత్తో ఎలా తీసుకోవాలి, దీంట్లో ఏంటంటే లైక్ యూనిక్గా ఉంది. లైక్ ప్రీమియం వెహికల్స్లో ఉంటాయి చూసారా, కారులో కానీ వీటిలో ఓన్లీ టచ్ చేస్తే వచ్చేస్తాయి, అలా ఇచ్చారు మనకి. ఇది జస్ట్ ఓన్లీ ఫుట్ రెస్ట్ ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వచ్చేసేది, అండ్ స్లోగా ఇలా పెడితే అలా ఉండిపోద్ది. సో ఇది ఒకటి చాలా బాగుంది. టెస్ట్ డ్రైవ్ చేసాం, స్మూత్గా ఉంది, స్పీడ్ కూడా నాకు తెలిసి లైక్ 10 secondsలో 40 స్పీడ్ వేసిపోయింది. పవర్ మోడ్లో అయితే మాత్రం లైక్ 50-65 టచ్ చేద్దంట మ్యాక్సిమం స్పీడ్. ఎక్కువ మోడ్లో ఏంటంటే 30-35, పవర్ మోడ్లో ఏంటంటే 65 టచ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఆన్ చేసేటప్పుడు లైక్ డెడ్లో ఉంది బండి, ఆన్ చేయాలనుకుంటే మాత్రం ఎక్కువ మోడ్లో పెట్టి ఆన్ చేయండి, పవర్ మోడ్లో పెట్టి ఆన్ చేసి రేజ్ వద్దు, వెనక మోడ్లో పడిపోతారు, అదొకటి. క్రూజ్ మోడ్లో కూడా మీరు ఏ స్పీడ్లో అయితే ఉన్నారో అప్పుడు క్రూజ్ మోడ్ ఆన్ చేస్తే ఆ స్పీడ్ మెయింటైన్ అవుతుంది. అది చేతిలో మొత్తం తోలొద్దు, హెల్మెట్లు పెట్టుకోండి. అది ఎవరైనా తీసుకుంటే మాత్రం కంపల్సరీ బండి తీసుకోండి, చాలా బాగుంది. సింగిల్గా తోలే వాళ్ళకి బాగుంటుంది, లాంగ్ డ్రైవ్స్కి. అండ్ డబల్గా తోలే వాళ్ళకి కూడా సీట్ స్పేస్ చేసుకుని వెనకమాల కూర్చునే వాళ్ళకి, సో ఏ ఇబ్బంది లేదు. ఇంకా రివర్స్ మోడ్ అంటారా, ఇంక మనం వెనక్కి తిరిగి తోలాలి, ఏంటంటే మనకి రాదు తోలుతాం, అలాగే ఏంటంటే మనకి ప్రెషర్ లేకుండా వెనక్కి వెళ్ళిపోతుంది స్మూత్గా, అదొకటి. చాలా ఫీచర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. మీకైతే ఆన్ ప్రైస్ చెప్పా, ఫీచర్స్ చెప్పా, అండ్ మనకి అడ్రస్ చూపించా, వీళ్ళ గూగుల్ మ్యాప్స్ లింక్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తా, అండ్ వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా యాడ్ చేస్తా. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి మీరు మొత్తం బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ కూడా అంటే ఇది వెయిటింగ్ పీరియడ్ ఏం లేదు, ఏమైనా కావాలంటే మాత్రం మీకు ఆన్ స్పాట్ ఇచ్చేస్తారు అది. సో ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పాను కాదు, మీరు కూడా వచ్చి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చితే కనుక బండి తీసుకోండి. సో అది వీడియో మొత్తం అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. దిస్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటా. థ్యాంక్ యూ. మనకి దీనిలో ఆల్రెడీ యాప్ అనేది లాగిన్ చేసిస్తాము సేల్ అయ్యాక. ఏమవుతుందంటే దీనిలో మనకి బండిలో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఈ మన కొనుక్కున్న బండిలో ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ ఉంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అని దీనిలో చూపించేస్తుంది. పైన అకౌంట్ ఉంది కదా, అది మనం ఆ మోడ్ ఏదైతే మోడ్ ఉందో ఆ మోడ్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా బండిలో ఆ ఎకో మోడ్లో ఇంత పర్సెంటేజ్ వెళ్తుంది ఇంకా మనకి. సో అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనం కనుక బండి ఎవరికైనా ఇచ్చామనుకోండి, సో వీ కెన్ సెట్ అ లొకేషన్ దట్ ఈస్ కాల్డ్ జియో ఫెన్సింగ్. జియో ఫెన్సింగ్ అంటే ఏమంటారంటే ఎవరికైనా ఇస్తే బండి ఎక్కడుంది ఏంటి అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. దీనిలో మనం లొకేషన్ సెట్ చేసుకుంటాము, ఇక్కడ ఇది టిక్ మార్క్ పెట్టుకుంటే ఆ లొకేషన్ దాకా వెళ్ళాక మనకి ఏమవుతుందంటే ఒక అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన బండి ఎక్కడుంది ఏంటి అనేది మనం జాగ్రత్త పడవచ్చు, ఎవరైనా ఒకవేళ తెలియకుండా తీసుకెళ్ళిపోతే. అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసి మనకి దీనిలో థెఫ్ట్ ప్రొటెక్షన్ ఉంది. మనం బండి కనుక బయట పెట్టేస్తే ఏమవుతుందంటే ఎవరైనా తీసుకుపోతుంటే మనకి అలర్ట్ వస్తుంది. సో దట్ వీ కెన్ టేక్ ఆర్ ప్రికాషనరీ చేంజెస్ అనమాట. అండ్ మన బండి ఎక్కడ ఉంది ఏంటి అనేది ఫైండ్ మై స్కూటర్లో ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా బండి వేరే చోట డెమోలో ఉంది, సో ఇట్ ఈస్ షోయింగ్ దాట్. ఓకే, అలా తెలుస్తుంది అనమాట. సో మనకు కస్టమర్స్ ఉన్నారు, ఈ బండి ఆల్రెడీ డ్రైవ్ చేసి వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం మనం. ఇప్పుడు మీ పేరు? హేమంత్. హేమంత్.
బైక్ తీసి ఎన్ని రోజులు అయింది? మొత్తం 3 వీక్స్ అవుతుంది. 3 వీక్స్ అవుతుంది బైక్. సో ఈ 3 వీక్స్ రైడ్ కానీ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందన్న, చెప్పాలంటే బాగుంది. మైలేజ్ కూడా బాగా ఇస్తుంది. మొత్తం ఒకవేళ ఎక్కువలో పెడితే కనుక ఒక 80 ఇచ్చింది. 80 ఇస్తుందా? 80 ఇస్తుంది. మామూలు ఇంకా పవర్లో అలా పెట్టుకుంటే ఒక 10 కిలోమీటర్స్ తక్కువ ఇచ్చింది. 70 ఇస్తుంది. పెట్రోల్ కన్నా ఎక్కువ వస్తుందా? పెట్రోల్ అవసరం అయితే ఇంకా అక్కర్లా, పర్లా. 4 hours ఛార్జింగ్ పెట్టుకుంటే ఇంకా అదే ఇచ్చింది. నువ్వు బండి ఛార్జింగ్ ఎన్ని అవర్స్ పెడుతున్నావు? నేను 4 hours పెడుతున్నాను. 4 hours పెడుతున్నావు. 4 hours పెడుతుంటే మనకు ఫుల్ ఛార్జ్. అవును. 80 కిలోమీటర్స్ ఇస్తుంది. అవును. నార్మల్ మోడ్లో పెడితే 80 ఇస్తుంది, పవర్ మోడ్లో పెడితే 70 అలా 65 అలా ఇస్తుంది. ఓకే. అండ్ ఆల్సో మనకి ఫీచర్స్ గురించి ఎలా ఉన్నాయి? ఫీచర్స్ కూడా బాగున్నాయి అన్న. రివర్స్ మోడ్ కానీ, డ్రాగ్ మోడ్ అని చెప్పి కానీ, టైర్ పంచర్ అవుతున్నప్పుడు డ్రాగ్ మోడ్ అని యూజ్ చేసుకోవచ్చు. అంటే స్లోగా వెళ్ళిద్ది బండి. ఇంకా ఎకో మోడ్, పవర్ మోడ్ అని చెప్పి, మళ్ళీ క్రూజ్ మోడ్ అని చెప్పి, అంటే లాంగ్ టైం వెళ్ళినప్పుడు ఇంకా అంతసేపు యాక్సలరేషన్ ఇవ్వకుండా. క్రూజ్ మోడ్ అంటే కుర్రోళ్ళు చేతులు తోలొచ్చు, అంతేనా? అది చేతులు తోలొచ్చు, కానీ ఎవరు చేయమాకండి, అది డేంజరస్. అది ఇంకోటి హెల్మెట్ పెట్టుకుంటున్నావా? హెల్మెటా ప్రస్తుతానికి పెట్టుకోవట్లేదు. అంటే పెట్రోల్ వెహికల్ కాదు, ఎలక్ట్రిక్ వెహికల్ కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే కంపల్సరీ. అవునవును. ఓకే. అంటే ఫ్యూచర్ ఏంటంటే ఇంకా ట్రెండింగ్ ఇదే ఈవీ వెహికల్స్, లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్. బాగుంది అయితే బండి తీసుకుంటే హ్యాపీ. తీసుకొచ్చాను. మన బండి తీసుకున్నాం కదా, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సజెస్ట్ చేస్తావా? నేను ఆల్రెడీ ఒక 4-5 మెంబర్స్కి అలా సజెస్ట్ చేశాను. తీసుకుంటాను తీసుకుంటా అన్నారు కూడా. సో